కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ అల్లాడించాడు అండ్ ఇషాన్ కిషన్ కుమ్మేశాడు. అభిషేక్ 30 బంతులు ఆడితే అపోనెంట్కి ముచ్చంటలు పడతాయని మరోసారి నిరూపించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్ లో తను ఏకంగా 16 సిక్స్లు కొట్టాడు అండ్ టీ20s లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ నమోదు చేసి రికార్డుల మోత మోగించాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ గురించి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పంజాబ్ కి అండ్ బెంగాల్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టీమ్ కి కెప్టెన్ గా అభిషేక్ శర్మ ఉన్నాడు. అండ్ ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం 20 ఓవర్స్ లో ఏకంగా 310 రన్స్ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 52 బాల్స్ లో 148 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 8 4లు అండ్ 16 6లు ఉన్నాయి. తను జస్ట్ 12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ అండ్ 32 బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. తనతో పాటు ప్రభ్ సిమ్రన్ 35 బాల్స్ లో 70 రన్స్ స్కోర్ చేశాడు అండ్ రమన్దీప్ 39 రన్స్ స్కోర్ చేశాడు. అందరు ప్లేయర్స్ బ్యాటింగ్ లో బాగా పర్ఫామ్ చేయడంతో పంజాబ్ టీం 300 మార్క్ దాటింది. అభిషేక్ శర్మ ఏదో చిన్న టీం మీద ఇన్నింగ్స్ ఆడలేదు. అపోనెంట్ టీమ్ లో మొహమ్మద్ షమి, ఆకాష్ దీప్, షాబాజ్ అహ్మద్ లాంటి వెల్ నోన్ బౌలర్స్ ఉన్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన బెంగాల్ టీం 20 ఓవర్స్ లో 198 రన్స్ స్కోర్ చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 66 బాల్స్ లో 130 రన్స్ స్కోర్ చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు సరిగ్గా ఆడలేదు. దీంతో పంజాబ్ టీం ఈ మ్యాచ్ లో 112 రన్స్ తో గెలిచింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ రికార్డ్ ని ఈక్వల్ చేశాడు అండ్ విరాట్ కోహ్లీ రికార్డ్ కి చెరువులో ఉన్నాడు. తను బ్రేక్ చేసిన రికార్డ్ చూస్తే 12 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇది టీ20s లో సెకండ్ ఫాస్టెస్ట్ గా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో అశోక్ శర్మ 11 బాల్స్ లో చేశాడు. టీ20s లో తను చేసిన 148 రన్స్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో తిలక్ వర్మ ఉన్నాడు. టీ20s లో విరాట్ కోహ్లీ 9 సెంచరీ చేశాడు అండ్ రోహిత్ శర్మ 8 చేశాడు. కానీ అభిషేక్ శర్మ జస్ట్ 157 ఇన్నింగ్స్ లోనే 8 సెంచరీ చేశాడు. దీంతో తను రోహిత్ శర్మ రికార్డ్ ని ఈక్వల్ చేశాడు. ఇంకో సెంచరీ చేస్తే విరాట్ కోహ్లీ రికార్డ్ ని కూడా ఈక్వల్ చేస్తాడు. నెక్స్ట్ మ్యాచ్ చూస్తే త్రిపురకి అండ్ జార్ఖండ్ కి మధ్య జరిగింది. జార్ఖండ్ టీం కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన త్రిపుర టీం 20 ఓవర్స్ లో 182 రన్స్ కొట్టేసింది. జార్ఖండ్ టీం టార్గెట్ ని 17.3 ఓవర్స్ లోనే చేజ్ చేసింది. ఇషాన్ కిషన్ 50 బాల్స్ లో 113 రన్స్ కొట్టేసి నాట్అవుట్ గా ఉన్నాడు అండ్ తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ కి నెక్స్ట్ వైస్ కెప్టెన్ గా ఎవరుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయిన పర్లేదు కానీ హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయిన పర్లేదు కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.